ISTQB Foundation Level 4.0 Set Aలోని sample question. Your test suite achieved 100% statement coverage. What is the consequence of this fact? So options lo velte, option A, each instruction in the code that contains a defect has been executed at least once. సో మనకి ఇందులో ఏం చెప్తున్నాడంటే కోడ్లో ఉన్న ప్రతి ఇన్స్ట్రక్షన్ ఏదైతే డిఫెక్ట్ కలిగి ఉంటుందో అది ఒక్కసారైనా ఎగ్జిక్యూట్ చేయడం అని చెప్తున్నాడు అనమాట. సో ఇది ఎగ్జాక్ట్గా బాగానే ఉంది డెఫినేషన్ తగ్గట్టుగా. సో నెక్స్ట్ ఆప్షన్స్లో కూడా చెక్ చేద్దాం. ఆప్షన్ బి వచ్చేసి ఎనీ టెస్ట్ సూట్ కంటైనింగ్ మోర్ టెస్ట్ కేసెస్ దాన్ యువర్ టెస్ట్ సూట్ విల్ ఆల్సో అచీవ్ 100% స్టేట్మెంట్ కవరేజ్. ఇక్కడ మనకి కవరేజ్ అనేది ఎన్ని టెస్ట్ కేసెస్ టెస్ట్ చేస్తున్నాం దాని మీద ఉండదు, ఏం టెస్ట్ చేస్తున్నాం అని దాని మీద ఉంటుంది అనమాట. కాబట్టి ఇది ఇన్వాలిడ్ ఆన్సర్. ఆప్షన్ సి వచ్చేసి ఈచ్ పాత్ ఇన్ ద కోడ్ హ్యాస్ బీన్ ఎగ్జిక్యూటెడ్ అట్లీస్ట్ వన్స్. మనకి ఇప్పుడు ఒక కోడ్లో కనుక ఒక లూప్ ఉంటే కనుక అది ఎగ్జిక్యూట్ అయ్యడానికి ఇన్ఫైనట్ నెంబర్ ఆఫ్ వస్తాయన్నమాట. కాబట్టి ఇది పాసిబుల్ కాదు. కోడ్లో ఉన్న ప్రతి పాత్ని ఎగ్జిక్యూట్ చేయడం అనేది అది ఇంపాసిబుల్ అనమాట. కాబట్టి ఇది కూడా ఇన్వాలిడ్ ఆన్సర్. ఆప్షన్ డి, ఎవ్రీ కాంబినేషన్ ఆఫ్ ఇన్పుట్ వాల్యూస్ హ్యాస్ బీన్ టెస్టెడ్ అట్లీస్ట్ వన్స్. ఇది చూస్తే కనుక మనకి 7 ప్రిన్సిపల్స్ ఆఫ్ టెస్టింగ్లో ఎగ్జాస్టివ్ టెస్టింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. ప్రతి ఒక్క పాసిబుల్ కాంబినేషన్ని మనం చెక్ చేయలేం. కాబట్టి ఇది కూడా ఇన్వాలిడ్ ఆన్సర్. సో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఈచ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ ద కోడ్ దట్ కంటైన్స్ ఏ డిఫెక్ట్ హ్యాస్ బీన్ ఎగ్జిక్యూటెడ్ అట్లీస్ట్ వన్స్.